రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులుండగా 170 మంది పోటీ చేస్తున్నారు. 81,959 మంది ఓటర్లున్నారు. 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను 139 మంది పోటీలో ఉండగా 40,877 మంది ఓటర్లున్నారని 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,212 పోలింగ్ కేంద్రాలతో పాటు 175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలో 122,836 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులతో మా ప్రతినిధి రఘు ఫేస్ టు ఫేస్. ప్రచారం ముగిసాయి. అంతేకాకుండా ఈ రోజు రేపటి కొరకు మున్సిపల్ ఎన్నికల కోసం అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆర్డీఓ రాధాబాయి మేడం గారు వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మేడం, మున్సిపల్ ఎన్నికల కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ మరి ఒకసారి ఆర్డీఓ వేములవాడ తరఫున నమస్కారం అండి. మనకు టోటల్ పోలింగ్ బూతులు 58 ఉన్నాయి వేములవాడ మున్సిపాలిటీలో. లొకేషన్స్ 30 ఉన్నాయి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మొత్తం 113 ఉన్నారు. వార్డులు కూడా 28 ఉన్నాయి. సో మనం ఈ రోజు ఏ విధంగా అరేంజ్ చేసాము అని అంటే, మనకు టోటల్ స్టాఫ్ 500 మందికి డిప్లాయ్ చేసాము. దాంట్లో పిఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ స్టాఫ్. దీంట్లో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తీసుకుంటే 6 ఉన్నాయి, సెన్సిటివ్ మనకి 14 ఉన్నాయి. ఈ టోటల్ ఎక్కడెక్కడైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడంతా మనం వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉంటారు. సో మన దగ్గర ఉన్న మన పిఓస్, ఏపీఓస్ ఒక 12:30-1 గంటలకి వాళ్ళు అందరూ వాళ్ళకి ఎక్కడైతే స్కూల్స్ అలాట్ చేశారో, పిఎస్ అలాట్ చేశారో అక్కడ వెళ్ళిపోతారు. అండ్ ఈ క్రిటికల్ దగ్గర కూడా మన పోలీస్ పర్సనల్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ మనము ఓటర్స్ అందరికి కూడా ఓటర్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాము. సో నేను ఓటర్స్ అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, చక్కగా మీ ఓటర్ స్లిప్స్ తీసుకొని దానికి 14 ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, ఒక ఐడెంటిటీ కార్డు దాన్ని పెట్టుకొని మీరందరూ రేపు 11th రోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చక్కగా మీ ఓటు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కేంద్రాలలో ఎలాంటి ఏర్పాటు చేశారు? మేమందరికి వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఆ వీల్ చైర్స్ కి 2 మనుషులను పెట్టాము. సో వృద్ధులు వచ్చినప్పుడు తీసుకుపోయి ఓటింగ్ వేయించుకుని బయటకు తీసుకొస్తాం. అలాగే మనతో మాట్లాడడానికి అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మున్సిపల్ ఎలక్షన్ల కోసం ఎలాంటి భద్రత? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వేములవాడ మున్సిపాలిటీలో రిజిస్టర్ అయిన ఓటర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, అభినందనలు. ఎందుకంటే మనకు ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య దేశం లోపల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఎన్నికలు మనము పార్టిసిపేట్ అయ్యి మనం ఓటేసినట్టయితే మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తిని అడగడానికి, అభివృద్ధిలో మనకు వాళ్ళే క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓటింగ్ అనేది 99% వాళ్ళు లెటర్ అండ్ స్పీడ్ లో వాళ్ళు వచ్చి వాలంటీర్ చేసుకుంటే అది చాలా మంచిదండి. పోలీస్ పరంగా మాత్రం మన జిల్లా ఎస్పీ గారు బందోబస్తు సఫిషియెంట్ గా ఇచ్చారు. 287 దాదాపు 287 పోలీస్ పర్సన్ ఇచ్చారు. అందులో ఒక ఎస్పీ నాయకులు నేను ఇక్కడ ప్రస్తుతం సూపర్వైజ్ చేస్తున్నాను. దాంతో పాటు వేములవాడ ఏఎస్పీ గారు కూడా ఎలక్షన్ ప్రాసెస్ సూపర్వైజ్ చేస్తున్నారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో దీంట్లో మనకు ఇప్పటి వరకు 372 దాదాపు ఫోర్స్ ఇప్పటి వరకు చేయడం జరిగింది. డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. మన దగ్గర ఇప్పుడు టోటల్ 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 28 వార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 6 క్రిటికల్ గా మన పోలీస్ పరంగా ఐడెంటిఫై చేయడానికి, సెన్సిటివ్ 14 ఉన్నాయి. రిమైనింగ్ 38 నార్మల్ పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది. యాజ్ పర్ మనం పోలీస్ బందోబస్తు స్కేల్ అనేది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం చేయడం జరిగింది. ఎవరు కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి నిర్ణయంగా వచ్చేసి ఓట్ ఎక్సర్సైజ్ చేసుకుంటారని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఓటర్లు వచ్చేసి మంచిగా సజావుగా ఓటు నిర్వహించుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. సిరిసిల్ల జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే, సిరిసిల్ల టౌన్ కి వచ్చేసి మున్సిపల్ చూసుకున్నట్టయితే సిరిసిల్ల మొత్తంగా 39 వార్డులు ఉన్నాయి. నిలబడ్డ అభ్యర్థులను చూసుకున్నట్టయితే 170 మంది అభ్యర్థులు ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్న ఓటర్లు 81,959 ఓటర్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 115 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ సంబంధించిన టోటల్ జిల్లా మొత్తంలో కలిపి చూసుకున్నట్టయితే సిబ్బంది 1212 మందిని సిబ్బందిని పెట్టారు. టోటల్ గా వేములవాడకు వచ్చేసి చూసుకున్నట్టయితే 28 వార్డులు ఉన్నాయి.
అభ్యర్థుల సంఖ్య చూసుకున్నట్టయితే 139 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్ల సంఖ్య చూసుకున్నట్టయితే 40,877 మంది ఓటర్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 58 పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది వచ్చేసి 290 మంది సిబ్బంది పెట్టారు. అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఓటర్లు సజావుగా ఓటుని వినియోగించుకోవాలి, ఎలాంటి ప్రభావాలకు కావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో 6 టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా రఘు.